మద్యం దానికి సంబంధించి పెట్టిన కేసు ఏం తెలుసా? వీళ్ళని తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో సంబంధించి ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారంటున్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ళ బాటిల్ కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసింది కానీ తీస్తున్నారు. సింపుల్. నువ్వు ఇది కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకునే వచ్చి ఉంటుందిగా, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది టోల్ గేట్, అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని అది తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభమో ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు, తీసి చూడొచ్చుగా. మీరు మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించాలి. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి 14 రోజులు, 20 రోజులు, 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా. నిన్ననే జరిగినట్టుంది, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని, అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల ఒకటి, అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో 2-3 కేసులు పెట్టారు. ఇవి కాక చాలా చోట్ల పెట్టారు, అక్కడ రోడ్ల మీద తిప్పారు. బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు. వాటి కరుడుగట్టిన నేరస్తులను కూడా సినిమాలో చూస్తుంటాం, ఏదో ఈడ్చుకొని పోవడం, తీసుకొని పోవడం అనేది. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ షీ సేస్ ఇట్లా కాదు, ముసుగు వేయకుండా కూడా మేము రోడ్డు మీద తిప్పుతాము, ఒక ఇది పోవాలి మీకు అని. మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది, దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇది చేయడం అనేది. బట్ తిరునాళ్ళలో జరుగుతున్నాయి, ఇంకో దగ్గర జరుగుతున్నాయి, అక్కడక్కడ కల్చర్ను బట్టో ఇంకో దాన్ని బట్టో జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఓకే, పబ్లిక్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పెట్టిన కేసులన్నీ సీరియస్ కేసులు, నాన్ బెయిలబుల్ పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఏంటంటూ పెట్టారు. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా, గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించాం. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ మాట్లాడే అయినా నో కేస్. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్లో అతను కూర్చుంటే ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతోనూ దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి అంటే ఎవరిని టెర్రరైజ్ చేయాలని క్వశ్చన్ చేస్తే, లేదా నీ అభిమానాన్ని ప్రకటిస్తే, నువ్వు బయట తిరిగితే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయింటే, ఆర్ నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మామూలుగా ఉండదు, నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు అనే మెసేజ్ ఇవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో భాగంగా అవి చేస్తే, నిన్నటిది మరీ విచిత్రమండి. కోడి కోసుకున్నారట, కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి పాపం ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారంట 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలు పెడితే దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కనుమ వస్తుంది, రేపు
అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని? వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా వీళ్ళు చేస్తున్న వాటిని అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి. అది చూడండి. వీళ్ళని చూస్తే ఎవరో కరడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా. ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు. వాడు ఎవడు కసబ్ ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ అప్పుడు బాంబేలో ఇది చేశారు కదా, కసబ్ అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లు అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు వీళ్ళు డిఎస్పీలో మరి సిఐలు అంతా సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అంతా మరి పోలీస్ అధికారులు వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే, ఆ డీజీపీ ఏమో జోకు ఎగతాళి అంటే ఎవరో రిపోర్టర్లు కూడా నవ్వుతున్నారు. మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామంట. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది. అసలు వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నారా ప్రైవేట్ సైన్యమా? ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో వీళ్ళు తప్పించుకొని అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ వేయాలంట. గ్రౌండ్స్ అని చెప్పి వీళ్ళు పెట్టుతున్నవి వాళ్ళకి చూస్తే ఒక్కొక్కటి నవ్వాలనో ఏడవాలనో మనం ఎక్కడున్నామో మళ్ళీ చెప్తున్నాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చూసాం, అప్పుడు యంగ్ ఏజ్లో ఉండేవాళ్ళం. ఇందిరాగాంధీ గారు అప్పుడు 75-77 మధ్య. తర్వాత నక్సల్స్ ప్రాబల్యం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేస్తామనే బెదిరింపులు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు. అంటే సిస్టమ్ గాడి తప్పితే ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎక్కడికి పోతుందంటే అక్కడ కనపడింది. ఇది ఎక్కడ కూడా ఉండేది. అంటే ఇంకా ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ, బయట నలుగురు ఒక దగ్గర కలవడానికి వీళ్ళ, ఇది అన్యాయం అనడానికి వీళ్ళ, కేసు పెట్టేసి అయిపోయి ఏమంటే పబ్లిక్ దీన్ని చెడగొడుతున్నారు. క్యాస్ట్ల మధ్యన, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇవి పెడుతున్నది నువ్వు. టీటీడీకి సంబంధించి ఈరోజు నువ్వు చేస్తున్నది ఆయన అక్కడ విచ్చలవిడిగా ఇది ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి. నువ్వు అది కంట్రోల్ చేయవదలుచుకోలే. అంతెందుకు ఆయన అడాసిటీ అందాము, ఆ బరి తెగింపు అందాము. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ లేదా ఆయనతో పాటు ఉన్న గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ మన విదేశాలకు వెళ్ళాడు అన్నట్టు, విదేశాలకు వెళ్ళాడో ఏ దేశాలకు వెళ్ళాడో మనం అది కూడా తెలియదు. విదేశాలకని అనుకుంటున్నాం కానీ దాని మీద క్వశ్చన్ వచ్చింది ఎక్కడికి వెళ్ళారని. ఎందుకు చెప్పట్లేదండి? ఓ చీఫ్ మినిస్టరు బయటికి వెళ్తే వాళ్ళే ఓ పక్క అంటున్నారు, తెలియకుండా ఎందుకు ఉంటుంది, సెంట్రల్లో చెప్పింటాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలియదా, Z+ కేటగిరీ ఇదని. ఓకే, మరి రాష్ట్ర ప్రజలు వాళ్ళొక్కరికి పాపం తెలుసుకోవడానికి అనర్హులా? అసలు దాపరికం ఎందుకు దాంట్లో? పోనీ అడిగినారనన్నా చెప్పచ్చుగా, అవునా ఇదిగో ఇక్కడికి పోయినారు ఇదని చెప్పింది రిలీజ్ చేయట్లా. ఈరోజు కూడా దాని మీద మాట్లాడట్లా. ఎక్కడికి పోయినారనేది ఎందుకు బయటికి చెప్పట్లేదు? ఆయన ఎందుకు చెప్పట్లేదంటే ఆయన అనుకోవట్లా. వీళ్ళు అడగడం ఏంది, మేము చెప్పడం ఏంది అనుకుంటున్నారు. బహుశా పూర్వకాలం రాజులు చక్రవర్తులు కూడా అట్లా అనుకుంటారని అనుకోను. ఆల్ పవర్ఫుల్ ఆల్ మైట్ అంటే దేవుణ్ణి మించిపోయిన దీనికి పోయినామనే ఒక ఆ తలకెక్కితే తప్ప అలాంటి ఆలోచన భ్రమం అది ఆయనకి ఎక్కినట్టుంది. లేదు నేను ఆల్ పవర్ఫుల్ ఆల్ మైటీ అంటే నేను ఐ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రక్ట్ ఎనీథింగ్. ఒక ఇమేజ్ని బ్రహ్మాండంగా చేయగలను, ఒక సంసారిని వ్యభిచారిగా చూపగలను, వ్యభిచారిని సంసారిగా అయినా నేను చూపగలననే ఒక ధీమాన్న ఉండాలి. 180,000 కేజీల అదేదో గోమాంసం పట్టుబడింది వైజాగ్లో. ఏమైందండి అది? మాట్లాడు. సామాజిక కార్యకర్తలు, న్యూట్రల్ మేధావులు క్వశ్చన్ చేస్తుంటారు. మేము వైఎస్ఆర్సీపీ నుంచి అడుగుతుంటాం. 4 రోజులు 5 రోజులు వారము, ఆ తర్వాత ఇంకోటి. ఈలోగా తను పెద్ద ఏదో తెచ్చి వేసేస్తాడు. దానికి రిప్లై ఇచ్చుకోవడము ఏదో చేయక తప్పదు. ఇప్పుడు నేను అట్లాడితే మద్యం బాటలు తాను దొరికి దాన్నే ట్విస్ట్ చేసి ఈరోజు ఉల్టా వేస్తే దీన్ని కడుక్కోవడానికి ఇటువైపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసిన వాళ్ళని టెర్రరైజ్ చేయడము, క్వశ్చన్ చేయకుండా ఆపడము, టెర్రరైజ్ చేయడం కూడా భయపెట్టడం కాదు, ఏకంగా జైళ్ళల్లో పడేయడం.
ఇంకోరు అనుకున్నా. ఎంతకాలం ఆపగలరు, ఎంతమందిని ఆపుతారు? ఇదంతా కూడా నేను రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటున్నా అంటే, మార్నింగ్ లేచేసరికి పేపర్లు చూస్తే దడ ఏదో పడుతుంది. ఫేక్ అకౌంట్లో నాకు తెలిసి 400-500 ఉన్నట్టున్నాయి యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో. ఆర్గనైజ్డ్ అని ఎందుకన్నానంటే, ప్రతిదీ ఏది అజెండా మొదలు పెట్టాలన్నా ఆటోమేటిక్ దానంతా సెల్ఫ్ ప్రొపైల్డ్ సిస్టమ్ లాగా టకా వచ్చేస్తుంటాయి. వాటిలో వస్తాయి, మళ్ళీ డిబేట్లు నడుస్తాయి, మార్నింగ్ పేపర్లో వాటిలో వస్తాయి. వీళ్ళు కొంతమంది నాయకులు ఎవరో వాళ్ళు మాట్లాడతారు. దట్ విల్ బికమ్ రియాలిటీ. ఈరోజు కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా సిస్టమ్ను మేనేజ్ చేసేయడము, సిస్టమ్ మేనేజ్ అయిపోయి ఇంప్లిమెంట్, అది భ్రమ క్రియేట్ కావడం, ఇది రియాలిటీ కదా అని. ఇప్పుడు దానికి తోడు స్టేట్ ఒకటి పవర్ యాడ్ అయింది, దీన్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి పెట్టేశారు. ఆ రోజు కూడా మీరు గమనిస్తే 14-19 మధ్య ఓ పిక్చర్ పెద్దది, డాక్టర్ సుధాకర్ అని ఆయన ఎవరో అప్పుడు చనిపోయిన ఆయన ఉన్నాడు. అతను కోవిడ్ టైంలో అనుకుంటా వైజాగ్లో ఆ రోజు ఏ రోజు అయితే అతని పేరు ఫస్ట్ వచ్చి వీడియో బయటకు వచ్చినప్పుడు, ఆ వీడియోలో చూస్తే అతను అసభ్యంగా బిహేవ్ చేశాడు, తాగిన కండిషన్లో ఉన్నాడు, పోలీసు అధికారి మీద దాదాపు రెచ్చిపోయి ఇచ్చేసిన విషయం మనకు వీడియోలో కనపడుతుంది. ఇంకా ఆ తర్వాత జరుగుతా ఈ రోజుకు డాక్టర్ సుధాకర్ ఆయన త్యాగము లేదా ఆయన చెప్పినది బిల్ చేసి వాళ్ళు తీసుకురాగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు. మరి అదేంటి రియాలిటీ? అది అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడు. ఆ డాక్టర్ చేసినవి ఏంటంటే బయటపడింది తన తప్పు బయటపడింది. అయినా సరే ఈ రోజుకు రిపీటెడ్గా అని ఓవర్ ది పీరియడ్ యాజ్ ఇఫ్ ఆయన డాక్టర్ సుధాకర్ అని ఆయన తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని వెతుక్కుని ఆ సుధాకర్ ఆయన్ను టార్గెట్ పెట్టి కొట్టాడన్నట్టు ప్రచారం చేస్తారు. ఆ శక్తి ఆయనకుంది, దాంతోనే ఇప్పుడు కూడా చేస్తున్నారు. మన కర్మగాలు ఏమంటే మీడియా కూడా అదే వచ్చేసి అడుగుతుంటారు క్లారిఫికేషన్ లాగా.